నెలకొకసారి వచ్చే శివరాత్రికి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రికి తేడా ఏంటంటే ఈ రోజునే మనకి శివుడు జ్యోతిర్లింగం రూపంలో అవతరించారనమాట. అండ్ శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. ఈ రోజున మనం ఉపవాసం అండ్ జాగారం చేస్తాం కదా. దీని రిలేటెడ్ స్టోరీ ఒకటి మా పిన్ని నాకు చెప్పింది, అది మీకు షేర్ చేస్తాను. ఏంటంటే ఒక వేటగాడు వేట కోసం అని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరుతాడు అడవికి. సో ఆ రోజు ఏమి తినకుండా వేటాడదామని మొత్తం తిరిగితే అప్పుడు ఏమి పడవు. సో ఈవినింగ్ చీకటి అయిపోతుందని చెప్పేసి బయటికి వెళ్దామని వెళ్తుంటే అప్పుడు ఒక పులి ఎదురైద్ది. ఈ భయానికి ఈయన ఒక చెట్టు ఎక్కుతాడనమాట. అది మారేడు చెట్టు. అండ్ ఆయనకు తెలీదు ఆ చెట్టు కింద శివలింగం ఉందని చెప్పేసి. ఆయన ఏంటంటే భయానికి ఒక్కొక్క ఆకు కింద పడేస్తూ ఉండేవాడు అండ్ అది శివలింగం మీద పడిపోయేది. ఆయన తెచ్చిన వాటర్ క్యాన్కి హోల్ పడిపోయి ఒక్కొక్క డ్రాప్ కింద పడుతుంటుంది, అది శివుడి మీద పడుతుంది అనమాట. సో ఇలా ఆయనకు తెలియకుండా జాగారం, ఉపవాసం అండ్ బిల్వార్చన కూడా